బిగ్ బాస్ 9 85th ఎపిసోడ్పై ఒక క్విక్ అనాలిసిస్ ఇది. ఈ ఆదివారం ఎపిసోడ్ అయితే ఆటను పూర్తిగా మార్చేసింది. అదైతే పక్కా. ఒక ఊహించని ఎలిమినేషన్, ఒకర్ని టార్గెట్ చేసిన నామినేషన్లు, ఇక రాబోయే ఓటింగ్లో అయితే ఒక పెద్ద ట్విస్ట్. ఈ మూడు విషయాలు గేమ్ గమనాన్నే మార్చబోతున్నాయి. సరే, మొదటి విషయానికొస్తే దివ్య ఎలిమినేషన్. మనం అనుకున్నదే జరిగింది కదా. భరణితో ఆమెకున్న ఆ మంచి బంధమే తన గేమ్కు మైనస్ అయిపోయింది. కానీ ఇక్కడొక మంచి విషయమేంటంటే దివ్య చాలా పాజిటివ్గా నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. అంతేకాదు, వెళ్తూ భరణి గెలవాలని పూజలు చేస్తానని చెప్పి అందరి మనసులు గెలుచుకుంది. ఇక రెండో పాయింట్, సంజనను టార్గెట్ చేయడం. ఆ ఫ్యామిలీ ట్రీ టాస్క్లో దాదాపు అందరూ సంజననే నామినేట్ చేశారు. దీని తర్వాత నాగార్జునగారు తన ఆట తీరు మార్చుకోమని సలహా ఇచ్చారు. కాని అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులకు తన దూకుడైన ఆటే నచ్చింది. ఇప్పుడు తను మారిపోతే అది తనకే నష్టం చేస్తుందేమో. ఇది నిజంగా పెద్ద ప్రశ్న. ఇక ఫైనల్గా రాబోయే వారం ఓటింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే కళ్యాణ్, ఇమాన్యుయేల్ ఈసారి నామినేషన్లలో లేరు. సో ఇప్పుడు వాళ్ల ఫ్యాన్స్ ఓట్లు ఎవరికి వేస్తారు? ఈ ఓట్ల స్ప్లిట్ వల్ల సుమన్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ వారం ఎలిమినేషన్ ఎవరూ ఊహించలేని విధంగా జరగొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం ఎలిమినేషన్, సంజన మార్పు, ఓట్ల విభజన, ఈ మూడు అంశాలు సీజన్ ఫలితాన్నే మార్చేసేలా ఉన్నాయి.